వెల్కమ్ టు మై ఛానల్ భవానీ లేడీస్ వరల్డ్. ఇది నా సండే వ్లాగ్. ఇదేంటి గాజులు కాకుండా గిన్నెలు కనిపిస్తున్నాయని చూస్తున్నారా? ఇంక నుండి నేను వ్లాగ్స్ చేస్తూనే నేను బిజినెస్ విషయాలు కూడా చెప్తూ ఉంటాను. నా వ్లాగ్లో నా షాపు విషయాలు, కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేసే వాళ్ళకి యూజ్ అయ్యే విషయాల గురించి చెప్తూ ఉంటాను. ఎప్పుడు షాప్నే కాకుండా వ్లాగ్ చేస్తూ నేనైతే ఈ విషయాలన్నీ చెప్తూ ఉంటాను. ఇది నా డైలీ రొటీను. ఎందుకు చూపిస్తున్నానంటే బిజినెస్ చేసే లేడీస్కి ఒక షాప్ అనే కాకుండా ఇంట్లో పని, పిల్లల్ని మేనేజ్ చేయడం, చాలా రకాల ప్రాబ్లమ్స్ అనేవి ఉంటాయి. నా ఎక్స్పీరియన్స్ మీకు చెప్తూ ఉంటాను. కొత్తగా ఎవరైనా బిజినెస్ స్టార్ట్ చేద్దామనే లేడీస్కి అయితే ఇవైతే ఖచ్చితంగా యూజ్ అవుతాయి. ఎందుకంటే ఏదైనా పని చెప్పడం కంటే చూస్తూ ఉంటే మనకి బాగా అర్థమవుతుంది. ఇవన్నీ డైలీ ఇంట్లో అందరు చేసే పనులే కదా అనుకుంటాం, కానీ బిజినెస్ చేసే లేడీస్కి మాత్రం ఇవన్నీ డబల్ పని కదా. ఎందుకంటే మార్నింగ్ మొత్తం ఇంట్లో ఇలాంటి పనులన్నీ చేసుకొని వెళ్ళాలి, మళ్ళీ మనం చేసే బిజినెస్ని చూసుకోవాలి, మళ్ళీ ఇంటికి వచ్చి హస్బెండ్ని, పిల్లల్ని ఇవన్నీ చూసుకోవాలి. చాలా స్ట్రెస్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఇంకా పిల్లలు చిన్నగా ఉన్నప్పుడైతే బిజినెస్ చేసే వాళ్ళకి కానీ, జాబ్ చేసే వాళ్ళకి కానీ చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఇది కూడా నా పర్సనల్ ఎక్స్పీరియన్స్. నేను బిజినెస్ స్టార్ట్ చేసి 20 ఇయర్స్ అయింది. అప్పుడు పిల్లలు చాలా చిన్నగా ఉండేవాళ్ళు. నేను వాళ్ళని మిస్ అయ్యేదాన్ని, వాళ్ళు నన్ను మిస్ అయ్యేవాళ్ళు. చాలా టైం నేను వాళ్ళకి కనిపించకుండా ఉంటే చిన్నపిల్లలు కదా చాలా ఇబ్బంది పడేవాళ్ళు. అందరు పేరెంట్స్ ఇంట్లో ఉంటారు, మా మమ్మీ ఉండదని వాళ్ళు ఫీల్ అయ్యేవాళ్ళు. నేను కూడా పిల్లల్ని సరిగ్గా చూసుకునలేకపోతున్నానేమో అని నేను ఫీల్ అయ్యేదాన్ని. ఇలాంటి ప్రాబ్లమ్స్ బిజినెస్ స్టార్ట్ చేసే లేడీస్కి అయితే ఖచ్చితంగా ఉంటుంది. పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు బిజినెస్ స్టార్ట్ చేస్తే ఇలాంటి ప్రాబ్లమ్స్ అయితే చాలా ఫేస్ చేయాల్సి వస్తుంది. అలా అని నేనైతే చిన్న ఏజ్లోనే బిజినెస్ స్టార్ట్ చేయొద్దు అని చెప్పట్లేదు. అసలు బిజినెస్ స్టార్ట్ చేయాల్సిందే చిన్న ఏజ్లో. ఎందుకంటే ఆ టైంలో చాలా షార్ప్గా ఉంటారు, ఏ పనైనా చాలా ఓపిక్గా చేయాలనిపిస్తుంది. కాబట్టి ఆ టైంలోనే పిల్లల్ని మేనేజ్ చేసుకుంటూ, బిజినెస్ని మేనేజ్ చేసుకుంటూ అన్ని పనులు చేస్తే మాత్రం సక్సెస్ఫుల్ లైఫ్ ఉంటుంది. నేను ప్రాబ్లమ్స్ ఎందుకు చెప్తున్నానంటే ఇలాంటివన్నీ మనం ఫేస్ చేయాల్సి ఉంటుంది అని మనం ముందుగా ప్రిపేర్ అవుతే అవి వచ్చినప్పుడు మనం తొందరగా ఫేస్ చేయగలుగుతాం, చాలా ఈజీగా ఫేస్ చేయగలుగుతాం. కాబట్టి ఇలాంటివన్నీ నేను ఎక్స్పీరియన్స్ అయ్యి ఉన్నాను. కాబట్టి కొత్తగా ఎవరైనా లేడీస్ స్టార్ట్ చేయాలి అనుకునే వాళ్ళకి యూజ్ అవుతుందనే నా అనుభవాలన్నీ మీకు చెప్తున్నాను. ఇవి కొంతమందికి ఉపయోగపడినా చాలు కదా. మీకు వీడియోలో కనిపించేవన్నీ సండే రోజు వ్లాగ్. ఎందుకు చెప్తున్నానంటే సండే రోజు కూడా మనకి ఇలాంటి పనులన్నీ ఉంటాయి. ఏ పనైనా ఇష్టంగా చేస్తే కష్టం అనిపించదు అంటారు కదా. మనం ఇష్టంగా బిజినెస్ స్టార్ట్ చేసినా, జాబ్ చేసినా మనకి అదంతా కష్టం అనిపించదు. అదే మనకి నచ్చకుండా ఆ పని ఏదైనా చేస్తే మాత్రం అది ఎంత సాఫీగా నడిచిపోతున్నా కానీ మనకి చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది. ఎప్పుడైనా మనం పనిలో ఆనందాన్ని వెతుక్కుంటే మనకి ఆ పని అయితే చాలా ఈజీగా అనిపిస్తుంది, కష్టమైతే అనిపించదు. కాబట్టి అన్నీ మేనేజ్ చేసుకుంటూ బిజినెస్ చేస్తే మాత్రం మంచి సక్సెస్ఫుల్గా బిజినెస్ అనేది ఖచ్చితంగా లేడీస్ చేయొచ్చు. ఇంకా నెక్స్ట్ మనం ఏం బిజినెస్ చేయాలి అనేది కూడా మనమే డిసైడ్ అవ్వాలి. కొంతమంది బిజినెస్ చేద్దాం అనుకుంటున్నాము, ఏం బిజినెస్ చేస్తే బాగుంటుంది అని చాలామందిని అడుగుతారు. ఎప్పుడైనా మనకి ఇష్టమైన పనిని మనం చేయాలి. మనం ఏ బిజినెస్లో సక్సెస్ అవ్వగలుగుతామో మనకి మాత్రమే ఖచ్చితంగా తెలుస్తుంది. మన ఏరియాని బట్టి, మన చుట్టుపక్కల ఉన్న పరిస్థితుల్ని బట్టి బిజినెస్ అనేది నడుస్తుంది. ఇప్పుడు హైదరాబాద్లో పెద్ద పెద్ద షోరూమ్స్ ఉంటాయి. అలాంటి షోరూమ్స్ తీసుకొచ్చి ఒక పల్లెటూరులో అయితే నడపలేం కదా. అలానే మనం ప్రతి బిజినెస్ని ఏ ప్లేస్లో చేయాలి, ఎక్కడ ఏ బిజినెస్ చేస్తే క్లిక్ అవుతుంది అనేది మనం డిసైడ్ చేసుకోవాలి. ఇంకా ఇప్పటి జనరేషన్ వాళ్ళకి ప్లస్ పాయింట్ అంటే ప్రతి విషయాన్ని కూడా ఓపెన్గా తెలుసుకోవచ్చు. ఒక యూట్యూబ్ చూసినా కానీ, ఒక గూగుల్లో సెర్చ్ చేసినా కానీ ప్రతి విషయం తెలుస్తుంది. అదే 25 ఇయర్స్ బ్యాక్ అయితే ఏదైనా స్టార్ట్ చేయాలి అంటే ఎవ్వరు ఇన్ఫర్మేషన్ ఇచ్చేవాళ్ళు ఉండకపోయేవాళ్ళు. మనకి ఇంట్రెస్ట్ ఉంటుంది కానీ దాని గురించి ఏం నాలెడ్జ్ ఉండదు. ఇలాంటి విషయాలన్నీ ఓన్గా తెలుసుకొని కష్టపడి చాలా ఇబ్బందిగా అయితే బిజినెస్ అనేది స్టార్ట్ చేశాను. ఇప్పుడు జనరేషన్ వాళ్ళకైతే ఇవన్నీ చాలా ఈజీ అని నాకు అనిపిస్తుంది. కానీ అప్పటికి ఇప్పటికీ మా జనరేషన్కి ప్లస్ అయిన పాయింట్ ఏంటంటే
అప్పుడు జనరేషన్ వాళ్ళకి ఇంత కాంపిటీషన్ అయితే లేదు. ఇప్పుడు వాళ్ళు అందరూ బిజినెస్లు స్టార్ట్ చేసేవాళ్ళే, అందరూ బిజినెస్లు ఏదో ఒక రకంగా చేస్తూ ఉన్నవాళ్ళు కాబట్టి కాంపిటీషన్ అయితే చాలా హెవీగా ఉంది. అప్పుడు మాకు విషయం తెలియక, సబ్జెక్ట్ తెలియక ఇబ్బంది పడేవాళ్ళం. ఇప్పుడు అందరికీ సబ్జెక్ట్ తెలిసి బిజినెస్ అనేది ఓపెన్ అయిపోయి కాంపిటీషన్ ఎక్కువైపోయి ఇది ఒక ప్రాబ్లం ఉంది. ఇలాంటి ప్రాబ్లమ్ని ఫేస్ చేసుకుంటూ ఇప్పుడు జనరేషన్ వాళ్ళు ముందుకు వెళ్ళాల్సి ఉంటుంది. నాకు కూడా ఇంతకుముందు బిజినెస్ చేయడం చాలా ఈజీ అనిపించింది. ఇప్పుడైతే కాంపిటీషన్ మాత్రం చాలా ఎక్కువగా ఉంది. ఇవన్నీ నేను ఎక్స్పీరియన్స్ చేసిన విషయాలు కాబట్టి మీకు ఎవరికైనా ఉపయోగపడతాయనే వీడియోస్ చేస్తున్నాను. కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేసిన వాళ్ళకి కానీ, చేయబోయే వాళ్ళకి కానీ ఇలాంటివైతే కొంచెమన్నా ఉపయోగపడతాయి. నేనైతే సండే రోజు మంచిగా టీవీలో సినిమా పెట్టుకొని గ్రైండర్ టీవీ ముందు సెట్ చేసుకొని పిండ్లు అయితే రుబ్బుకుంటున్నాను. ఇలా ఏ పనైనా మనం ఇష్టంగా చేస్తే కష్టమైతే అనిపించదు. చూడండి, హాల్లోనే నేను ఇవన్నీ సెట్ చేసుకొని టీవీ చూసుకుంటూ రుబ్బుతున్నాను. దీంతో నాకు ఈ పని కూడా చాలా ఈజీగా అనిపిస్తుంది. ఎందుకంటే గ్రైండర్ పెట్టి అక్కడ వంటింట్లో నించొని ఉంటే చాలా పెద్దగా అనిపిస్తుంది పని. ఈ లోపైతే మా ఇంటికి సర్వే చేసే వాళ్ళు వచ్చారు. నేను వాళ్ళకి మొత్తం ఇన్ఫర్మేషన్ ఇస్తూ నేనైతే పిండ్లు అనేవి రుబ్బేసుకున్నాను. ఇది సత్యం సుందరం తమిళ్ డబ్బింగ్ సినిమా, కానీ చాలా బాగుంది. నెట్ఫ్లిక్స్లో ఉంది, ఎవరైనా చూడండి. చాలా మంచిగా అనిపించింది నాకైతే. ఇది మండే రోజు ఎర్లీ మార్నింగ్ 4:30కి. ఈరోజు కార్తీక సోమవారం కదా, నేనైతే టెంపుల్కి వెళ్దామని ఎర్లీ మార్నింగ్ 4:30కే లేచాను. చూడండి మార్నింగ్ ఎంత ప్రశాంతంగా ఉందో. రోజు ఇలా లేస్తే బాగుండు అనిపిస్తుంది, కానీ నైట్ టైం లేట్ అవుతుంది కదా, వచ్చేసరికి మార్నింగ్ లేవాలంటే చాలా కష్టం అనిపిస్తుంది. కార్తీక మాసం కదా, ఇంక ఇవన్నీ తొందరగా పనులు చేసుకొని నేనైతే టెంపుల్కి వెళ్ళాను. నాకు తెలిసిన విషయాలు ఇలా వ్లాగ్స్ చేస్తూ మీకు చెప్తూ ఉంటాను. బిజినెస్వి కూడా కొన్ని విషయాలు నాకు తెలిసినవి, నేను ఎక్స్పీరియన్స్ చేసినవన్నీ ఇలా వ్లాగ్స్లో మీకు చెప్తూ ఉంటాను. ఎవరికైనా యూజ్ అవుతాయి అనుకుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకొని చూడండి. నేను నా ఫ్రెండ్ ఇద్దరం కలిసి టెంపుల్కి అయితే బయలుదేరాము. నేనైతే బండి మీద స్టార్ట్ అయ్యాను. మార్నింగ్ చూడండి ఎంత ప్రశాంతంగా ఉన్నాయో రోడ్లు అయితే. మీకైతే ఇంకొక విషయం కూడా చెప్తాను. బిజినెస్ ఎవరైనా స్టార్ట్ చెయ్యాలి అని చాలా సంవత్సరాలు ఆలోచించి అయితే బిజినెస్ స్టార్ట్ చేయక్కర్లేదు. అలా అని ఆలోచించకుండా చాలా స్పీడ్గా కూడా స్టార్ట్ చేయొద్దు. కొంచెం తక్కువ టైమే ఆలోచించి దాని గురించి ఎక్కువగా రీసెర్చ్ చేసి అన్ని విషయాలు కనుక్కొని చాలా తొందరగా అయితే మీకు ఇష్టమైన బిజినెస్ని స్టార్ట్ చేయండి. కొంతమంది ఉంటారు ఏం చేయాలి అని సంవత్సరాల తరబడి ఆలోచించి ఏది చెయ్యరు. మనం ఏ బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకుంటున్నామో దాని గురించి చాలా వివరంగా అన్ని ఇన్ఫర్మేషన్ అయితే తీసుకోండి. అలా కాకుండా ఇంకా బిజినెస్ స్టార్ట్ చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి కొన్ని రోజులు ఉండి ఆ బిజినెస్ని అబ్జర్వ్ చేసి అయినా బిజినెస్ అనేది స్టార్ట్ చేయండి. ఎందుకంటే మనం చూసినంత ఈజీగా అయితే బిజినెస్ ఉండదు. ప్రాక్టికల్గా చాలా ప్రాబ్లమ్స్ అనేవి ఫేస్ చేయాల్సి వస్తుంది. ఏ బిజినెస్ అయినా అంతే, చూసినంత ఈజీగా బిజినెస్ అనేది ఉండదు. ఎక్స్పీరియన్స్ ఉంటే బిజినెస్ చాలా ఈజీగా ఉంటుంది. నేనైతే ఎవరి పనిలోనైనా బిజినెస్ అనేదే చూస్తాను. ఇప్పుడు చూడండి ఇంత పెద్ద అయినా ఇక్కడ కూర్చొని పూలు ఆకులు అనేవి అమ్ముతున్నారు. ఇవి చూడడానికి కొంచెం రేటుకే తెచ్చి ఇక్కడ ఎక్కువ రేటుకి సేల్ చేస్తున్నారు పండగల టైంలో అని అనిపిస్తుంది. కానీ దాని వెనుక కష్టము తెలిసిన వాళ్ళకే అర్థమవుతుంది. ఎర్లీ మార్నింగే లేవాలి, ఆ సరుకు ఎక్కడి నుండో తెచ్చుకోవాలి, అది ఎక్కడ అమ్మితే సేల్ అవుతుందో ఆ గుడి ముందు కూర్చోవాలి. ఇలాంటివన్నీ తెలిసి ఉంటే బిజినెస్ ఈజీగా అవుతుంది. ఆయన ప్రతి వారం ఏ రోజు ఏ గుడిలో అయితే సేల్ ఉంటుందో అక్కడికి వెళ్ళి అమ్ముతారు. నాకు ఈయన చాలా సంవత్సరాల నుండి తెలుసు. ఆయన చెప్తూ ఉంటారు, నేను మండే శివాలయం ముందు, ఆంజనేయ స్వామి టెంపుల్ ముందు మంగళవారం, బుధవారం రోజు వినాయకుడి టెంపుల్ ముందు ఉంటాను అనే చెప్పారు. ఇది వినగానే మీకు ఏమనిపిస్తుంది? ఇది అందరికీ తెలిసిన విషయం కదా అని అనిపిస్తుంది. నేను చెప్పే విషయం ఏమిటంటే ఏ బిజినెస్ ఎక్కడ రన్ అవుతుంది అని తెలుసుకొని స్టార్ట్ చేయడమే మన బిజినెస్కి సక్సెస్కి కారణం. ఇన్ని ముచ్చట్లు చెప్తున్నాను కదా, నేను ఏదో పెట్టగానే షాపు క్లిక్ అయింది, పెద్ద బిజినెస్ సక్సెస్ఫుల్గా నడిచింది అని నేనేం చెప్పుకోవట్లేదు. నా బిజినెస్ జర్నీ గురించి నెక్స్ట్ వీడియోలో మీకు క్లియర్గా చెప్తాను. అసలు నేను ఫస్ట్ స్టార్ట్ చేసిన బిజినెస్ ఏంటి, తర్వాత ఈ బిజినెస్లోకి నేను ఎలా వచ్చాను, ఈ బిజినెస్ ప్రజెంట్గా ఎలా రన్ అవుతుంది, దీనిలో ఉన్న కష్ట నష్టాలు ఏంటి, ఈ బిజినెస్ ఎవరైనా స్టార్ట్ చేయాలి అనుకుంటే వాళ్ళకి యూజ్ అయ్యేటట్లు నేనైతే వీడియోస్ చేస్తూ ఉంటాను. నెక్స్ట్ వీడియోలో అయితే నా బిజినెస్ గురించి జర్నీ గురించి మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను.
ఈరోజు కార్తీక సోమవారం నేనైతే దీపాలు వెలిగించాను. మార్నింగే వచ్చి ఇక్కడ గుడిలో ప్రశాంతంగా దీపాలు వెలిగించుకుంటే చాలా హ్యాపీగా అనిపించింది. తర్వాత నా షాప్ వీడియోసు, రెగ్యులర్గా నా షాప్లో కస్టమర్స్ ఎలా ఉంటారు, ఇంతకు ముందుకి ఇప్పటికీ బిజినెస్లో వచ్చిన మార్పులు, ఇవన్నీ నేనైతే నెక్స్ట్ వీడియోస్లో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇదైతే సండే రోజు మండే మార్నింగ్ టెంపుల్కి వెళ్ళేంత వరకు వ్లాగ్. నెక్స్ట్ వీడియోస్లో నా బిజినెస్ గురించి, కస్టమర్స్ గురించి అన్నీ రెగ్యులర్గా వీడియోస్ అయితే చేస్తూ ఉంటాను. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ భవానీ లేడీస్ వరల్డ్.